అన్న సినిమా చూసినావా అన్న? సినిమా చూసినా. ఎన్నిసార్లు చూసినా? ఇప్పటికి 2 సార్లు చూసిన సినిమా. ఓకే. సినిమా మంచిగా ఉందన్న. ఇట్లాంటి సినిమా ఇప్పటివరకు రాలే అన్న. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా ఫైటింగ్ గీటింగ్ మంచిగా ఉంది. హీరో మంచిగా చేసిండు. హీరో కూడా తెలియదు కానీ హీరో పేరు వచ్చేసి యాష్ అన్నమాట. యాష్ హీరో YASH యాష్. YASH యాష్ సినిమా. YASH యాష్ బాగుంది సినిమా. రాకింగ్ స్టార్ సినిమా మటుకు మంచిగా గడ్డ బిడ్డం మనిషి మటుకు మంచిగా ఉన్నాడు. పనికొస్తాడు హీరోగా. సినిమా మటుకు చాలా మంచిగా ఉంది అన్న. ఇక అంతకు మించి నేను ఏం చెప్పాలన్నా, హీరోనిది ఎక్కువ ఏం లేదు, హీరోనిది తక్కువ ఉంది. కానీ యాక్షన్ సినిమా ఫుల్ యాక్షన్ ఫైటింగ్ ఈటింగ్ మంచిగా ఉంది. అది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. మళ్ళా ఇప్పటికీ 2 సార్లు చూసినా. ఇక దాన్ని పోయే వారికన్నా 3 సార్లు చూస్తా సినిమాని. శాంతి థియేటర్లో చూసిన. మంచిగా మైండ్ ఫ్రెష్ అవుతుంది సినిమా చూస్తుంటే. మైండ్ ఫ్రెష్ అవుతుంది సినిమా చూస్తుంటే. అంతే అన్న, అంతకుమించి మా ఫ్యామిలీని తీసుకొచ్చి చూపెడతానా. ఏమంటారా తప్పకుండా చూపెడతానా ఫ్యామిలీతో సినిమాని. సరే అన్న. రేపైతే సంక్రాంతి. హైదరాబాద్ ప్రజలకు ఏమని చెప్తాం? హైదరాబాద్ మంచిగా సంక్రాంతికి మంచిగా చేసుకోవాలి. లొల్లీలు ఉండకూడదు. మా కేసీఆర్ మంచిగా ఉండాలి. మంచిగా బతకాలి. మాకు మంచిగా చూస్తున్నాడు ఆటో డ్రైవర్లను గిట. మాకు మంచి మేలు చేస్తున్నాడు. ఆయన మమ్మల్ని పరిచయం చేస్తలేడు. ఆయన మంచిగా ఉండాలి. 100 ఏళ్ళు ఉండాలి. మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు ఆయననే ఉండాలి సీఎం గా. అస్కిత్ గారు అయితే 25th డే అని చెప్పేసి స్పెషల్ గా తీసుకుంటున్నాం అన్న. ఓకే. మీరు ఎలా వచ్చారు మూవీ? ఫస్ట్ టైమా సెకండ్ టైమా? ఫస్ట్ టైం అండి. నాకు ఇన్ని రోజులు నాకు ఎక్కడ అంటే టికెట్స్ దొరకలేదు. ఓకే. అండ్ నాకు కూడా టైం దొరకలేదు. సో మూవీ ఈరోజు చూద్దామని వచ్చాము అంతే. విన్నారా? ట్రైలర్ చూసారా మీరు? ట్రైలర్ చూసాము. నేను ఉండేది బెంగళూరులో. ఓకే. హైదరాబాద్ వచ్చాను కాబట్టి చూద్దామని, అది తెలుగులో చూద్దామని వచ్చాను. ఎలా ఉంది యశ్ గారిది క్రేజ్ బెంగళూరులో పీక్ లెవెల్. అది పీక్ లెవెల్. హైదరాబాద్ లో ఎట్లా ఉంది అనుకుంటున్నారు? హైదరాబాద్ లో తెలియదు. నో ఐడియా. ఓకే. బట్ క్రేజ్ అయితే ఉంది. మూవీ అయితే బాగుంది. రేటింగ్. ఓకే. సో రేటింగ్ చూసి, BMS రేటింగ్ చూసి, ప్లస్ టాక్ కూడా వరల్డ్ వైజ్ రిలీజ్ కదా, సో టాక్ కూడా బాగుందని వచ్చి చూద్దామని వచ్చాం. ఓకే. ఏదైనా తెలుగు మూవీ చూస్తారు ఇప్పటివరకు? లేదంటే డైరెక్ట్ దీనికే అండి. ఇంకా అవే నో ప్రిఫరెన్స్. నో. ఓకే. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే. మూవీ చాలా బాగుంది. ఎవ్రీ సీన్ వచ్చేసి ఇట్ ఈస్ జస్ట్ ఆసమ్. మూవీ చూస్తే మీకే కొన్ని సిచ్యువేషన్లు, కొన్ని యాక్షన్లో మీకు లూజ్ బంప్స్ వస్తాయి. అలాంటి ఆసమ్ మూవీ. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 2 సార్లు చూడొచ్చు. ఇంకా సెకండ్ చాప్టర్ అంట, దానికోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. ఓకే. సంక్రాంతికి ఏమి సినిమాలు చూస్తారండి? సంక్రాంతికి అయితే చూడలేదు, బట్ KGF గురించి చాలా టాక్ చూశాను. సో యూజువల్లీ నేను మూవీ ఎక్కువ చూడను. సో దీని గురించి టాక్ విన్న తర్వాత చూశాను. ఏవైతే విన్నానో అది 100% కరెక్ట్ ఉంది. 25th డే రిలీజ్ అవుతా. అవును, 25 డేస్. బ్లాక్ బస్టర్ కొట్టింది. దానిపైన యశ్ ఫ్యాన్స్ కానీ ఏమైనా చెప్తారా? కంగ్రాచులేషన్స్ మన తెలుగు వాళ్ళ. యశ్ గురించి మనకు తెలుగు ఫ్యాన్స్ చాలా మందికి తెలియదు, బట్ KGF నుంచి చాలా మందికి తెలిసింది. యశ్ గురించి చాలా క్రేజ్ దొరికింది. స్పెషల్లీ ఎవరికైనా అమ్మాయిలకి క్రేజ్ ఉంటుంది, బట్ KGF చూస్తే అబ్బాయిలకి క్రేజ్ దొరికింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సరే, సంక్రాంతి హైదరాబాద్ పబ్లిక్ కోసం అందరికి KGF సంక్రాంతి శుభాకాంక్షలు. एक्टिंग कैसा है? यश भाई एक्टिंग कैसा है? हीरो एक्टिंग कैसा है? या गिव मी फनी आंसर रिक्वायर. Congratulations यश. Just say come on. Congratulations. Your good name? Congratulations. Your good name? बोलो. Sweetie. Just tell congratulations यश भाई बोलो. यश भाई. It's enough. Congratulations यश भाई. Because of 25th day today. Okay. You? Congratulations. చెప్పండి. Congratulations to यश भाई. Yes. Thank you. Congratulations बोलो. Congratulations. బాగుంది భయ్యా మూవీ. ఎన్నిసార్లు చూసారు భయ్యా? వన్ టైం చూసారా? ఎట్లా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. ఈరోజు 25th డే అనమాట. ఇది ఆడటం ఏ సినిమా కూడా, మన తెలుగు సినిమా కూడా ఆడినాయి, కానీ దీని కొంచెం స్పెషల్ ఉందన్నమాట. మీరేమనుకుంటున్నారు? బాగుంది. ఎండింగ్ క్లైమాక్స్ ఎలా ఉంది మూవీలో?
లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే అంతా బాగుందా? ఏమన్నా బోర్ కొట్టిందా మూవీ? ఇది ఒకటే మూవీ చూసారా ఇంకెవరు చూసారా? ఇది ఒకటి. ఓకేనా, థ్యాంక్ యూ. ట్రైలర్ లో మీకు ఏం నచ్చింది? ఈ రోజు 25th డే కదా? ఈ రోజు 25th డే యశ్ సినిమా చూడాలని నేను కూడా వచ్చిన. ఆయన మంగ్లీతో ఇంటర్వ్యూ చేసిండు, ఓకే. చాలా బాగుందని తెలుగు ఇండస్ట్రీలో. యశ్ అంటే చాలా అందరు కూడా ఇప్పుడు మంచిగా నచ్చిండని అందరు అంటుండ్రు. కాబట్టి 25 రోజులు ఈ రోజు సంక్రాంతి, అందరికి శుభాకాంక్షలు. మంచిగా ఉండాలని మేము కూడా చూడాలని అందరం బాగా 25 రోజులు కంగ్రాచులేషన్, హ్యాపీ సంక్రాంతి ఓకే. అందరికి. నేను కూడా టికెట్ ఇప్పటివరకు సినిమా చూడలేదు? చూడలే, టైం దొరకలే. ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోతున్నా, నేను వర్క్ చేస్తా, నాకు టైం లేదు. మంచిదనా? అట్లానే ఈ రోజు హాలిడే ఉందని కంపల్సరీ ఇడికే వచ్చిన, ఓకే. తీసుకుందాం చూద్దామని వచ్చిన. ఓకే. టికెట్ మీకు ట్రైలర్ లో నచ్చిన సీన్స్? ట్రైలర్ లో నచ్చిన సీటు ఆయనది, ఇట్లా ఒక గన్ తీసుకొని కొట్టేది. ఓకే. మనం అందరం పనిచేసే బతికినాం కాబట్టి ఆ గన్ తీసుకొని ఇట్లా తింపి కొట్టేది బాగా నచ్చింది. ఆయన మంగ్లీతో ఇంటర్వ్యూ చేసింది కూడా బాగా నచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో ఆయన కూడా ఒక మంచి పేరు ఉంటుందని అందరం చూడాలని మాకు కూడా ఆనందం. ఓకే. అంటే మీరు ఎవరైనా చెప్తా వచ్చారా మీ వరకు? నేను సొంతగా టీవీలో యాడ్ చూసి వచ్చిన, ఓకే. అడ్బడే చూసి వచ్చిన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు కూడా మంచిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చూడాలని 4th టైంకి చూడడానికి వచ్చాను. యశ్ గారు తెలుగులో మరిన్ని డైరెక్ట్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఆఫ్ కోర్స్ ఈ సినిమాతో నేను ఫ్యాన్ కూడా అయినాను. సంక్రాంతికి ఇంకేం సినిమాలు చూసారు? సంక్రాంతికి మన రామ్ చరణ్ది చూసిన, మరీ అంత అనిపించలేదు. ఏమనిపించింది అంటే డిసప్పాయింట్ ఏ వాటిలో? పార్ట్ 2లో డిసప్పాయింట్ అనిపిస్తుంది కొంచెం. అంటే స్టోరీ అంతా అర్థం కాలేదు. సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ అర్థం కాలేదు, కానీ ఓకే. యాక్టింగ్ మాత్రం ఇరవై తీసేస్తున్నాం. ఓకే. ఫైట్స్ బాగా నచ్చినాయి. సంక్రాంతి బరిలో నిలబడుతుంది సినిమా? ఏది వినయ విజయరామ లేదు అంత అనిపిస్తుంది. ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు సంక్రాంతి బరిలో? సార్ సంక్రాంతి బరిలో ఏది సూపర్ హిట్ గా నిలుస్తుంది అనుకుంటున్నారు? F2 ఇంకా ఇదంటే చాలా రోజులు అయింది కాబట్టి వచ్చేసి F2 మాత్రం